యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మున్సిపాలిటీలో ఎన్నికల సమరం క్లైమాక్స్ చేరుకుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 12 వార్డులకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎంఆర్ఓ ఆంజనేయులు, ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాదులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేపు పోలింగ్ ముగిసిన తర్వాత ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. గెలిచిన వార్డు సభ్యులు ఫిబ్రవరి 16న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. గెలిచిన వార్డు సభ్యులు ఫిబ్రవరి 16న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. మొత్తం 12 వార్డులు, 24 పోలింగ్ స్టేషన్లు, అంతా కలిపి 13,632 మన టోటల్ ఓటర్స్. అందులో లేడీస్ వచ్చేసి అంటే ఫీమేల్ 6,960, మేల్ వచ్చేసి 6,671. సో వీళ్ళందరికీ కూడా మనం 11వ తారీఖు ఎల్లుండి మనం ఓటింగ్ జరపబోతున్నాం. ఆ విధంగానే రేపటి నుంచి అంటే 10వ తారీఖు మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎంపీడీఓ ఆఫీస్కి మార్చడం జరిగింది ఇండోర్ స్టేడియం నుంచి. సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి మనం మెటీరియల్ అనేది డిస్పాచ్ చేయడం జరుగుతుంది సెంటర్స్కి, మన పోలింగ్ స్టేషన్స్కి. సో దానికి సంబంధించి మనం జోనల్ ఆఫీసర్స్ని కూడా వేయడం జరిగింది, 4 జోనల్ ఆఫీసర్స్. ఆ 4 జోనల్ ఆఫీసర్స్ కూడా మన ఆర్ఓస్ ఎట్లయితే ఉంటారో ప్రతి ఆర్ఓకు ప్రతి 3 వార్డులకు ఒక ఆర్ఓ ఉన్నట్టుగానే ఆ ప్రతి 3 వార్డులకు కూడా ఒక జోనల్ ఆఫీసర్ పర్యవేక్షణలో మొత్తం ఓవరాల్గా మేమందరం దీన్ని పర్యవేక్షించడం జరుగుతుంది. వచ్చిన సిబ్బందికి మనం తగిన విధంగా సదుపాయాలు అనేది అరేంజ్ చేస్తున్నాం. అంటే మనకు వచ్చిన దాని ప్రకారం మొత్తం 28 మంది పిఓలు ప్రిసైడింగ్ ఆఫీసర్స్, 28 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, 58 మంది మనకు ఓపీఓస్ అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రావడం జరిగింది. ఇందులో ఒక 10% అనేది రిజర్వ్ గా ఉంచడం జరిగింది. అంటే ఎవరైనా అత్యవసర పరిస్థితులలో ఇబ్బందులు ఎదురై ఆబ్సెంట్ అయితే వారి ప్లేస్ ని వీళ్ళతో మనం రీప్లేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరి పర్యవేక్షణలో మనం పోలింగ్ అనేది సజావుగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ గారు కానీ, అదేవిధంగా మన ఉన్నటువంటి ఆర్ఓస్, మిగిలిన ఆర్ఓస్ కానీ, మాస్టర్ ట్రైనర్స్ కానీ అందరు కోఆపరేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీడియా వారికి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. అంటే ఈ విషయాల్ని అంటే ఈ సెంటర్ మార్చిన విషయాన్ని కానీ, అదేవిధంగా మనకు ఏ విధమైనటువంటి వెబ్కాస్టింగ్ అంటే ఇంకా మంచిగా మనం సునిశ్చితంగా దీన్ని ఎలక్షన్ ప్రాసెస్ని మనం చేయడానికి వెబ్కాస్టింగ్ కూడా మనం చేయడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఇన్ అండ్ అవుట్ మనం కెమెరా ఫిట్టింగ్ అనేది జరుగుతుంది. ఈరోజు అయిపోయింది అది కూడా. అదేవిధంగా ఇందాక కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది మధ్యాహ్నం వచ్చి ఆలేరుకి సంబంధించినటువంటి స్టాచ్యూటరీ మెటీరియల్ అంటే ఈ పోలింగ్ ఆఫీసర్స్కి మనం ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఏ విధమైనటువంటి మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళ డైరీ కానీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అవన్నీ కూడా వారు తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని సూచనలు కూడా వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా కవర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు.